హాయ్ ఎవ్రీవన్, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఈ వీడియోలోని వైజాగ్లో ఉన్న జూ పార్క్ వచ్చాం మనం. జూ పార్క్ అనేది ఫ్యామిలీస్ అందరూ వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది. ఒక మెమొరీలో ఉండిపోద్ది మీ లైఫ్లో. అందుకే మీకు తెలియని చాలా వరకు వీడియోస్ ఇందులో కనిపిస్తాయి అన్నమాట. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, బాగుంటుంది. వీడియో నచ్చిన తప్పకుండా లైక్ చేయండి. పార్కింగ్ ఎటువంటి ఇబ్బంది ఉండదు మనకి. బైక్ పార్కింగ్ అని కార్ పార్కింగ్ చాలా బాగుంటుంది. ఇక్కడ కంఫర్ట్గా ఉంటుంది, ఇబ్బంది ఉండదు. ఇది పెద్దవాళ్ళకి 70 రూపాయలు, చిల్డ్రన్స్కి 30 రూపాయలు అండి టికెట్. లోనికి ఎంటర్ కానీ మ్యాప్ వచ్చిందండి. ఈ మ్యాప్ ఇక్కడ మనం ఎంటర్ అయ్యాము. ఇక్కడ ఒక గేట్ ఉంటుంది, హైవే సైడ్ గేటు. ఈ కింద ఒక గేట్ ఉంటుంది. ఇది బీచ్ రోడ్ వస్తుంది ఆ గేటు. 2 గేట్ల నుండి లోనికి ఎంటర్ అవ్వచ్చు. బట్ మనం మాత్రం ఇప్పుడు హైవే గేట్ నుంచి లోనికి ఎంటర్ అయ్యాం. లోన్ ఇటువంటి వెహికల్ ఉంటాయి, ఛార్జింగ్ వెహికల్. అడల్ట్ ఎవరైనా 70 రూపీస్, చిల్డ్రన్స్ 12 సంవత్సరాల లోపల అయితే 50 రూపీస్ తీసుకుంటాడు 1 అవర్కి. ఫ్యామిలీస్ మొత్తం అయితే మాత్రం 700 బుక్ చేసుకోవచ్చు. లోనికి ఇలా ఎంటర్ అవ్వగానే ఇక బోట్ కనిపిస్తాయి. నీటి ఏనుగులు, తర్వాత ఎలుగుబంట్లు, పుళ్ళు, చింపాంజీలు, ఏనుగులు, మృగాలంట. ఇది ఎంట్రన్స్. స్టార్ట్ అయ్యాం ఇప్పుడు. ఇలాగా మీరు ఏమైనా తినడానికి కానీ తాగడానికి కానీ వాటర్ తీసుకెళ్తే మాత్రం మీరు బయటన తీసుకొని లోనికి వెళ్తే బాగుంటుంది. ఇక్కడ మాత్రం వద్దు, పట్టుకోలేం. సైకిల్ కావాలన్నా కూడా వాడుకోవచ్చు మీరు. ఇక్కడ సైకిల్ కూడా రెంట్కి ఇస్తారు, ఛార్జింగ్ వెహికల్. లోనికి ఎంటగానే బాతులు కనబడతాయండి, రైట్ సైడ్ ఉంటాయి నీటి బాతులు. బాగున్నాయి కదా. ఓకే, నెక్స్ట్ దానికి వెళ్దాం. కొంగలు ఉన్నాయి, తర్వాత నీటి మృగం అన్నారు కదా, అది కూడా ఉంది. నీటిలో ఉంది, అది బయటికి రావట్లే. ఈ ఏనుగులది చూసి రాగానే రైట్ సైడ్ ఏనుగులు ఉన్నాయి, లెఫ్ట్ సైడ్ కోతులు ఉన్నాయి. ముందు లెఫ్ట్కి వెళ్దాం, దాని తర్వాత ఏనుగుల దగ్గరికి వెళ్దాం. ఇక్కడ చిన్న అక్వేరియం ఇది కూడా పెట్టాడు. అమౌంట్ అవుద్ది అనుకుంటా. అక్వేరియం మనం చూసిందే కదా, మీరు చూడాలంటే చూడొచ్చు, పర్వాలేదు, ఫ్రీయే. కోతులు ఉన్నాయి. ఇవి డేంజర్, ఇవి చాలా కరిచేస్తాయి. ఎంత బాగా తేల్చి వస్తుంది. కష్టసుఖాలు చెప్పుకుంటున్నా. దాని పక్కన ఇటువంటి కోతులు ఉన్నాయి, చిన్న కోతులు. తోకలు పెద్దగా ఉంటాయి కదా. ఎలా కనిపిస్తుందో లేదో మీకు ఏం చేద్దాం. కనిపిస్తున్నాయి కదా, పెద్ద కోతులు. తోకలు చాలా పెద్దగా ఉన్నాయి కోతులకి. ఈ విధంగా ఉంటాయి దాని ముఖం. ఏనుగుల దగ్గరికి వచ్చాం మనం ఇప్పుడు. ఏనుగుల దగ్గరికి చాలా బాగున్నాయి. ఇసుకతో స్నానాలు చేస్తున్నాయి. చెరుగడ్డలు తింటున్నాయి, చెరుగడ్డలు. వీటికి వైట్ మచ్చలు ఉంటాయి కదా ముఖం మీద. వైట్ మచ్చలు ఎక్కువ ఉంటే దానికి ఏజ్ ఎక్కువ అయినట్టు. దీనికి ఏజ్ ఎక్కువ, అందుకే ముఖం మీద మచ్చలు ఉన్నాయి. వైట్ మచ్చలు ఎక్కువ ఉంటే ఎక్కువ ఏజ్ ఉన్నట్టు మాట. ఇంకో ఇక్కడ ఇటువంటి కోతులు ఉన్నాయా. అబ్బా, వైట్ రకం కూడా ఉందండి, చూపిస్తాను, జూమ్ చేస్తాను. వైట్ కలర్. పెద్ద అయిపోతే అది కూడా కామన్గా కాఫీ కలర్లోకి వచ్చేది ఆ కోతి. చిన్నపిల్ల కాబట్టి కొంచెం వైట్ కలర్లో ఉందంతే. లేడీస్కైనా బాయ్స్కైనా ఒక వాష్రూమ్ మాత్రం చాలా నీట్గా మెయింటైన్ చేసి పెడుతున్నారు, ఏ ఇబ్బంది ఉండదు.
ఇంకో ఇటువంటి చేతు పులులు, చింపాంజీలు, కుక్కలు ఉంటాయంట. వెళ్దాం ఇటుకాసి. చూసారా ఇటువంటి చింపాంజీలు ఉంటాయంట. అక్కడ ఒకటి కనిపిస్తుంది, బట్ మీకు కనిపిస్తా లేదు తెలీదు. చూద్దాం. జూమ్ చేస్తున్నా, కెమెరాలో కనిపించట్లేదు. ఇందాక నక్కలో కొంచెం దూరంగా చూపించాను కదా, దగ్గరని చూపిస్తాను ఇప్పుడు. అవి వేరే టైపు, ఇవి వేరే టైపు. ఎక్కడ ఒకటి ఉంది, అక్కడ ఒకటి ఉంది. అలా ఎంతమంది పిలిచారు అది. అబ్బా ఈ నక్కలు మరీ డేంజర్ ఉన్నాయా. ఎక్కడ ఉంది? ఓకే ఓకే, కనిపించిందా? అలాగని చూసారు అది. వెళ్ళిపోతుంది. బా చిరుదుబ్బులు అండి. మేడ ఎంత ఉయ్యారంగా నడుస్తుందో. మంచిగా కట్టారు రూములు మాత్రం వీటికి. ఇప్పుడు చూస్తున్నారు బెంగాల్ టైగర్ అన్నమాట. సింహంకి కరెక్ట్గా ఎదిరించే టైగర్ ఏదైనా ఉందంటే ఇది ఒకటే. జూమ్ చేస్తాను. టైగర్ టైగర్ కదా. పిల్లలు అందరూ వచ్చారు. అలా పిల్లలందరికీ కూడా అలాంటి ఈ ఏజ్ లో కొన్ని ఇలాంటి లొకేషన్కి వచ్చి ఇలా చూపించడం అనేది చాలా మంచిది, చాలా బెటర్. ఎందుకంటే ఆ వయసు తెలుసుకుంటారు వాళ్ళు. వైట్ లైన్, వైట్ టైగర్ దగ్గరికి వచ్చామండి. వైట్ టైగర్ మంచి పొడుగుంది. మేడం మహారాణి. డైరెక్టర్ గ్లాసులు పెట్టారు కదా, లైటింగ్ కెమెరాలో కనిపించట్లేదు. మొత్తం ఇవన్నీ పక్షులే. ఓకేనా, డైరెక్టర్ ఎండ పడుతుంది గ్లాసుల మీద, కెమెరాలో కనిపించడం లేదు. మొత్తం ఈ జూ అంతా 625 ఎకరాల్లో కట్టారండి. చాలా బాగుంది. ఇక్కడ పక్షులు ఉంటాయంట, బట్ నాకు నాకు చూస్తే కనిపిస్తుంది. ఈ పక్షులు కొంచెం చూడండి, బాగున్నాయి, భలే ఉన్నాయి. అక్కడ బాగున్నాయి కదా. అక్కడ రండి, ఇక్కడ రండి. చాలా పెద్ద భలే ఉన్నాయి. ఇందాక రెడ్ కలర్ చూసారు కదా, సేమ్ అదే ఎల్లో కలర్. ఇది ఇలా ఉంటుంది. ఇందాక రెడ్ అండ్ ఎల్లో చూసారు కదా, ఇది ఓన్లీ రెడ్ అండ్ బ్లూ మాట. ఇది లయన్ వాయిస్ ఎలా గరుస్తుంది చూసారా. లైన్ ఉంటుంది ఇక్కడ, అక్కడ ఒకటి ఉంది. ఎంత అన్యాయం కాకపోతే
ఇక్కడ టైగర్ బోన్ పెట్టారు కదా, దాని ఆపోజిట్ లోనే జింకల బోన్ పెట్టారండి. పాపం ఈ బోన్లు ఉంటే ఆ బోన్లు చూస్తే వాటికి ఎంత ఇబ్బంది అనిపిస్తుంది. ఇది దూరంగా పెట్టచ్చు కదా ఈ జింకల్ని. ఇవి కూడా భయపడితే ఏ మూలగా పోయి లాస్ట్ లో ఉన్నాయి. ఆ లైన్ అక్కడ అరగానే ఇవన్నీ ఇక్కడికి వచ్చి వాటర్ తాగుతున్నాయి. అదే అరుతుంటే వీడికి గొంతు ఎండిపోతున్నట్టున్నాయి పాపం. ఈ మూలకు వచ్చేసి ఇక్కడ వాటర్ తాగుతున్నాయి ఇవన్నీ. ఎండలు కూడా మామూలుగా లేవులేండి. అన్ని గుంపులు గుంపులు ఉన్నాయి. ఓకేనా. నెక్స్ట్ ఉన్న మటాటా చూసారు కదా, అందులో పిల్ల ఉంటాడు కదా, సేమ్ అలాగే ఉంది. ఎలా చూస్తుందో ఎంత బాగా చూస్తుందో. ఏ నీ ఫ్రెండ్ ఎక్కడే? పంది అటు ఉన్న మటాటాలో ఉంటారు కదా, అలా ఉంది పిల్లి. రెండు ఆడుకుంటున్నాయి. ఎంజాయ్. ఇక్కడ ఏమైనా అడవి పిల్లలు ఉంటాయండి, మన పిల్ల ఉంటాయి, కాకపోతే చెవులు కొంచెం సూదిగా ఉంటాయి అన్నమాట. మన పిల్లలకు కాదు, మన పిల్ల అయితే పారిపోతాయి, కానీ వాళ్ళకి కాదు, కై ఎగిరేస్తాయి. ఇవ్వండి ఇదిగో నక్కలు. ఇందా చూసాం కదా, సేమ్ నక్కలే అవి ఉంటాయి. అవి అటు పరిగెడుతుంది అది మేడం మహారాణి. ఓరు నాయన ఎక్కడ తిరుగుతున్నాడు. హలో హోయ్, హలో, ఎక్స్క్యూజ్ మీ, హలో మేడం, హలో సార్. మేడమో సార్ తెలియదు కానీ చూడమ్మా కొంచెం. పాప అందరూ పిలిచి చెవులు పోయినట్టున్నాయి, పలకడం మానేసింది పాప. మొత్తం ఒక గ్రూప్లా ఉంటాయి ఇవి. వీటిని చూసి పుల్లు కూడా భయపడతాయి అన్నమాట. ఎందుకంటే ఇవి సింగిల్గా ఎప్పుడు కనబడవు, ఇలా గ్యాంగ్లతో ఉంటాయి. ఈ గ్యాంగ్తో వచ్చిందంటే ఈ సింహం అయినా సరే భయపడి వెనక్కి పరిగెట్టాల్సిందే. అటు మొత్తం గ్యాంగ్తో ఉంటాయి, ఇవన్నీ గ్రూప్గా ఉంటాయి. చాలా డేంజర్. డోర్ తిరిగితే వేగంగా లోనికి వెళ్ళిపోయి వస్తుంది అది పాపం. అక్కడెక్కడ కొట్టుమిట్లు ఆడుతుంది. డోర్ తీయండి రా బాబు, లోనికి వెళ్ళిపోతాను. బయట ఎండలు మామూలుగా లేవు కదా, ఎక్కడ ఉండగలరు అవి, ఉండలేవు పాపం. అందుకని గింజిపోతుంటాయి. ఇవి మ్యాక్సిమం ఎలుగుబంట్లు కానీ సింహాలు కానీ 1-2 ఉంటాయి కదా, ఇవి షిఫ్ట్లు మేస్తుంటారండి. ఇప్పుడు మనం డ్యూటీలు చేస్తున్న చూడండి, షిఫ్ట్ బి షిఫ్ట్ ఎలా ఉంటాయో అలాగే 2 అవర్స్కి 3 అవర్స్ ఒకసారి ఒక లైన్ బయటకు వదిలేరు అనుకోండి, ఆ లైన్ తీసుకెళ్ళి లోన్ పెడిసి ఇంకో లైన్ బయట వదులుతారు. జనాలు చూడాలి కదా, లైన్లు ఉన్నాయంటే కదా చూడాలి కదా జనాలు, దానికోసమే కదా వచ్చారు. వాళ్ళు చూడాలని చెప్పేసి ఒక లైన్ బయట వదిలితే ఒక లైన్ని లోన్ వేస్తారు. ఒక 2 అవర్స్ తర్వాత 3 అవర్స్ తర్వాత కానీ మళ్ళీ ఇంకొక లైన్ని లోన్ ఉన్న లైన్ బయట వదులుతారు, బయట ఉన్న లైన్ని లోన్ పెడతారు. ఓన్లీ లైన్ విషయంలో కాదు, ఈ ఎలుగుబంట్లు కానీ తక్కువ ఐటమ్స్ ఉంటాయి లోన. 2-3 మాత్రం ఉన్నాయి. ఇలాంటివి అన్నీ ఒకేసారి లోన్ తీసిన బాధే, బయట వదిలిన బాధే కదా. అందుకని చెప్పి 2 అవర్స్కి ఒకటి లోన బయట వదులుతుంటారు అన్నమాట. ఓకేనా. ఇది క్యాంటీన్ అండి. ఇక్కడ రేట్లు ఎక్కువ కానీ బాగానే ఉంటుంది ఫుడ్. మ్యాక్సిమం ఫ్యామిలీస్ వస్తారు కదా, వాళ్ళు క్యారెట్ తెచ్చుకుంటే ఈ చెట్టు కింద మాత్రం మ్యాక్సిమం అందరూ ఇదే చెట్టు కింద కూర్చుంటారు, చల్లగా ఉంటుంది ఇక్కడ. పిల్లలేమో ఆడుకోవడానికి అక్కడ చిన్న పార్క్ లాగా కూడా ఉంటుంది, జారడం, సైకిల్ తొక్కడం లాంటివన్నీ ఉన్నాయి. మ్యాక్సిమం ఫ్యామిలీస్ వస్తే మాత్రం ఇక్కడ ఉంటారు మ్యాక్సిమం ఎక్కువగా. ఈ చెట్టు కింద చాలా ఉంటుంది అన్నమాట. ఫ్యామిలీతో మీరు కానీ వస్తే మాత్రం మంచి లైఫ్లో ఒక మంచి జ్ఞాపకం ఉండిపోద్ది మీకు. 10 years బ్యాక్ నేను ఒక ఫ్యామిలీతో వచ్చాను అలాగే, ఇప్పటికి కూడా అలాగే గుర్తించుకుంటాను ఇక లోనికి వచ్చిన ప్రతిసారి. మీరు మీ ఫ్యామిలీతో వస్తే మాత్రం చాలా బాగుంటుంది మీకు. ఇప్పుడు నేను చూపించాను పార్కు, దాని ఆపోజిట్లోనే ఉంటుందండి ఇక్కడ. మేడం నీటి ఏనుగు గారు ప్లేస్ మాట ఇది. ఇదిగోండి ఇలా ఉండదు అది. నీరు మాత్రం చాలా తెల్లగా ఉంది. అక్కడ ఉన్నారు 2 గడ్డి తింటున్నాయి నీట్గానే. ఉదయం కదులుతుంది కానీ ఇంకొక కలర్ లేకపోతుంది పాపం. చాలా పెద్ద అండి బాబు. జూమ్ చేద్దాం కనిపించడం కోసం. ఓకేనా. ఇక్కడ రకరకాల బటర్ఫ్లైస్ అన్నీ ఉంటాయండి. ఇక్కడ రకరకాల బటర్ఫ్లైస్ అన్నీ ఉంటాయండి. బయట మనం చాలా చూసుంటాం, బట్ జూలో ఉన్నా కూడా చూపించాలి కదా మనకి. ఎంట్రన్స్ గేట్ ఇది.
చూద్దాం, లోనికి వెళ్దాం. ఎన్నయ్యో ఏటో ఎండ కదా, నాకు తెలిసి బయటకు వస్తా రావా అనే డౌట్. ఈ అండర్ మెయింటెనెన్స్ అని పెట్టి బోర్డు పెట్టాడు, మరి లోనికి వెళ్ళనిస్తారో వెళ్ళనివ్వరో, అసలు లోన్ ఉన్నాయో లేవో కూడా వెళ్దాం. మనకి వెళ్దాం, ఏముంది, చూపించినట్టు ఉంటుంది కదా. అండర్ మెయింటెనెన్స్ బోర్డు పెట్టాడు, బట్ లోన్ అయితే ఎట్లేవు. ఇదిగోండి కరివేపాకు చెట్టు, కూరలో లేకపోతే వేసుకోవడమే. 2 బటర్ఫ్లై కనబడ్డాయి, మామూలు మన ఇంటికాడ చూసినవి. ఇంకేటి లేవు. అక్కడ ఎక్కడో ఒకటి ఉంది, మెయింటైన్ చేస్తాను కదా, తీసుకెళ్ళి ఎక్కడ షిఫ్ట్ చేసినట్టు ఉన్నారు. కొన్ని అయితే కనబడ్డాయి బటర్ఫ్లైలు, కెమెరా తిరిగేలో పరిగెడుతున్నాయి బటర్ఫ్లైలు. ఓకే, నో ప్రాబ్లం. మరి మీరు వచ్చే టైం ఉంటే కనబడవచ్చు, ఇప్పుడైతే లేవు ఇక్కడ ఎక్కువ. ఓకేనా, నెక్స్ట్ దానికి వెళ్దాం. మరి స్నేక్ ఏరియాకి వచ్చండి, స్నేక్ ఏరియా. ఎండ బాగా ఉంది కదా, మూలకి దొంగ జూమ్ చేద్దాం. ఓ కనబడదా, దీని పొర ఇక్కడ ఉందండి, పొర కనబడదా, పొర అది దాని పాము పొర. ఇక్కడ పాములు 2 ఉన్నాయి, 2 పాములు. కాబట్టి చెట్టు దగ్గర ఉంది కదా, ఎక్కడ ఎగిరిపోతాయా అని భయం. మన ఇండియన్ పాము అండి, మన హిందువులు చాలా మంది పూజిస్తారు కదా. ఎక్కడుందా అని గంట సేపు తిరిగాను మొత్తం చుట్టూని, ఆ లోపల ఉన్నాయి, అక్కడ ఉన్నాయండి బాబు. అలా పడుకుంది పాపం వేడికి. ఓకే, కొండ చాలా బాగుంది. ఇది కూడా అంతే, లోనే పడుకుంది పాపం. బయటకు వచ్చి చూపిద్దాం అనుకున్నాం, బట్ బయటికి రాలేదు. మొసళ్ళండి, క్రొకడైల్స్ వెళ్ళే ప్లేస్ ఇది. కొంచెం ఎక్కువ దూరం నడాలి, చూద్దాం. ముందు బోర్డు చూద్దాం, ఇది బోర్డు. ఇంకా పిల్లలే ఉన్నాయి, చిన్న పిల్లలు ఉన్నాయి. 2, 3, 4, 5, 6, 7. ఇది ఒకటి ఎక్కడ ఉందండి బాబు. చిన్న పిల్ల ఇది ఎలా ఉంది, చిన్న పిల్లని చెయ్యడితే మాత్రం మొత్తం చెయ్యి లాగేద్దాం. అక్కడ కొన్ని ఉన్నాయండి బాబు, అక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఏంటంటే హౌస్ అంట, చూద్దాం లోన్ ఎడిటర్ రేటు. మరి పెద్ద బొమ్మలో ఉన్నాయి, కదలకుండా ఉంటే బొమ్మలని అనుకుంటారు. ఏదో ఇగ్వాన్ అంట, ఎంత చూడండి అది, బాబ్రే. ఇది రిగ్వాన్ అనే ఒక పెద్ద రకమైన బల్లి జాతికి చెందింది ఇది. వీడియోని స్కిప్ చేసేయండి, ఇంకా చాలా ఉన్నాయి. కొంచెం నడిచి కొంచెం కాలు పీకి కూర్చున్నాను. నెమల్లో, జిరాఫీలు ఉన్నాయి, ఇంకా చూపిస్తాను, సరేనా. వీడియో స్కిప్ చేయకండి, కొంచెం అలా ఉండండి, వెయిట్ చేయండి 2 నిమిషాలు, వస్తాయి అవి కూడా. ఇదిగోండి ఇక్కడ పక్షులు ఉంటాయంట, చూద్దాం ఏ రకం పక్షులు ఉంటాయో. మొత్తం జాలీది కట్టారు, ఇందాకలా గ్లాసులు అయితే లేవు. బాత్, చిన్న బాత్ ఇక్కడ ఒకటి. రామచిలకలు అండి,
తెగ కొరిగిస్తుందని బిట్ట భలేగా ఉందండి. అక్కడ ఉంది, చూపించేద్దాం. దాని తల మీద ఈ రకం పెట్టంట. ఎక్కడికి పడుకుందో కనబడట్లేదు పాప. ఓకే బాయ్. అన్నీ ఒకే దగ్గర ఉన్నాయండి జింకలు. జింకలన్నీ ఒకే దగ్గర ఉన్నాయి. చాలా బాగున్నాయి అన్నీ ఒకే దగ్గర. మేకల్లాగే సేమ్. ఇక్కడ వేస్తారు ఫుడ్. బాగున్నాయి కదా అన్నీ ఒకే దగ్గర. ఓకే, ఎద్దుల దగ్గర వచ్చామండి. అదే మన బాహుబలి సినిమాలోనే రానా ఆపుతాడు కదా, ఫైట్ చేసి గెలుస్తాడు కదా, సేమ్ అలా ఉన్నాయి. అమ్మదే ఎక్కడే తీసుకెళ్ళాడు రాజమౌళి. అలాగే ఉందండి బాబు. అసలైన పడుకుంది, లెగిస్తే ఒక రేంజ్లో కనిపిస్తుంది అది. ఓకేనా, సేమ్ అలాగే ఉంది అది. బాబోయ్, ఇవో రకమైన జింకలండి బాబు. మంచి పాక వేసారు వాటికి. వాటర్ ఏమో బయటని పెట్టారు, బయటని తాగుతున్నాయి. గ్యాంగ్, ఇదంతా గ్యాంగ్ మాట. ఆ చెట్టు భలే ఉందండి, మరి చెట్టు ఎక్సలెంట్. ఓ రకమైన జింకలు. ఓకే నెక్స్ట్. ఓకే, ఇందాక హక్కున మటాటాలోని పందిని తీసుకొచ్చి అందులో పడిస్తారండి. ఆ పిల్లిని తీసుకొచ్చి అందులో పడిస్తారు. ఏ హక్కున మటాటా ఓయ్. పాపం దానికి అన్నం పెడుతున్నట్టు లేరు, బాగా సిక్కిపోయింది నాలాగా. అక్కడ ఒకటి ఉందండి. కలర్ వేసారా దీని నీరే అంత అంత గ్రీన్గా ఉంది చూడండి. బాబ్రే. హలో హలో. దాని కాలుకి ఏదో దెబ్బ తగిలిందండి పాపం, కుండుతుంది. ఓకే బాయ్ బాయ్. నెమళ్ళు అండి, ఇవన్నీ నెమళ్ళు ఉంటాయి. ఇది ఇప్పుడు దాకా 1 కిలోమీటర్ దూరం కై 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 అని అరిసింది. దగ్గర రాగానే అరవడం మానేస్తాను ఇవి. హలో, చూసారా? అరే బుజ్జి, హలో డార్లింగ్, ఏమున్నావు బాబు. ఇది గిన్నె కోడిలో ఉన్నాడు. ఇవి నెమల్లే, గిన్నె కోడిలో ఉన్నాయి. మీరు అడవి కోళ్ళు చూస్తారు, అడవి కోళ్ళు అంట. అడవి కోళ్ళు, అడవి కోళ్ళు. సాయిరామ్. ఇది ఆడ నెమలే. ఆడ నెమలి ఎలా చెప్పానంటే, దీనికి నెమలి పింఛం ఉండదు. మగదానికి పింఛం ఉంటుంది, ఆడదానికి పింఛం ఉండదు. ఇంకో ఇది ఆడ పని నెమలే. ఏమ్మా ఒక్కదాని కూర్చున్నావు, పార్ట్నర్ ఎవరు లేరేటి? కానీ ఎంజాయ్ ఎంజాయ్. ఈ రో 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 మొత్తం నెమలే. హలో, భయపడతావేటే? నేనే చేస్తాను, నేను ఆతలకి. నువ్వు దగ్గరికి వస్తే నేనే భయపడతాను. లోన్ ఉన్నావు కాబట్టి ఏదో ధైర్యంగా అలా కెమెరా ఎడతాను ముందుకంతే. హాయ్ డార్లింగ్. కానీ అమ్మని అమ్మ, ఇది భలేగా ఉందండి. పంజం తెరిచిందండి. ఓయ్, పంజం తెరిచిందా? సూపర్గా ఉన్నాం. హాయ్ హాయ్ హాయ్. హలో.
సూపర్గా ఉంది పంజరం. కాకపోతే జాలి పెట్టాడు, ఏ గ్లాసులో పెడితే ఇక్కడ నీట్గా కనబడదు. బాయ్ బాయ్. వైట్ కలర్ నెమలండి. దీని కాల్ నుంచి అన్ని వైట్గా ఉండదు ఇది. ఎంత బాగుందో, ఎక్సలెంట్. ఇంకో వైట్ చూపిస్తుంది, దానికన్నా వైట్. దీనికి ఇది డైలీ తానం చేస్తున్నట్టు ఉంది, ఎక్కువ తెల్లగా ఉంది. ఒక రెక్క పీకిపోయింది, అదే దాన్ని బట్టి అదే పీకిసుకున్నట్టు ఉంది. ఇది ఎక్కువ దానం చేస్తుంది, అందుకే తెల్లగా ఉంది. ఏమో బుజ్జి, నీ పేరు చెప్తే పెట్టి. అబ్బా అలాకొకటి మళ్ళా. కానీ మేడం గారు మీ పేరు చెప్తారేటండి, మా సబ్స్క్రైబర్స్ వింటారంట. దగ్గరికి వెళ్దాం, ఆగండి జూమ్ చేస్తా. బాగా జాలి గట్ట బాగా కట్టారు. రెండు ఉన్నాయి. లాస్ట్ టైం వచ్చిన పిల్ల కూడా ఉండేది, చిన్నపిల్ల. అదే పెద్ద అయిపోయిందో లేకపోతే ఏదో షిఫ్ట్ చేశారో తెలీదు. రెండు ఉన్నాయి జిరాఫీలు అయితే. ఓకే బాయ్. జేబ్రా అండి, ఒకటే ఉంది పాపం సింగిల్గా. జిబ్రా బాగా అవుతుందా. ఓకే నైస్. గిన్నె కోళ్ళు అండి, చాలా పెద్ద. తెగ ఆడించుకుంటున్నాయి. నైట్ యానిమల్స్ అంట, ఇక్కడ ఒక గృహం ఉంది, లోనికి వెళ్తున్నాం. ఎంట్రీ టికెట్ 5 రూపీస్. ఇది పెద్దవాళ్ళకి అయితే, చిన్నవాళ్ళకి అయితే 2 రూపీస్. చూద్దాం, లోనికి వెళ్తాం. గృహ ఎలాగుందో ఏటో. లైటింగ్ లేదే. నైట్ యానిమల్స్ అంటే నైట్ లైట్లు ఉండవు కదరా. మరి బాబు దేంతో అనుకుని పడిపోయాను అనుకో. నైట్ యానిమల్స్ అన్నాడు, మన ఇంట్లో దిగే పిల్లలు ఉన్నాయి. అడవి పిల్ల. హాయ్ డార్లింగ్. హలో హలో. వీటి వాళ్ళు తగ్గ రేతున్నావు. వీటి కావాలి నీకు, కాళ్ళు నొప్పులు అవుతున్నాయి ఏంటి? అయ్యి బాబోయ్, అయ్యి బాబోయ్. అంటే ఇప్పుడే తిన్నదంట, అది కొంచెం వాకింగ్ చేస్తుంది పాప. కానీ వాకింగ్ బాబోయ్. ఇక్కడ గ్లాసు లేదు, ఏమీ లేదండి, ముళ్ళపంది. ఎన్నున్నా చూసారా. అయ్యి బాబోయ్. ఎక్కువ వెజ్, క్యారెట్ ఇవే తింటున్నాయి. హాయ్ డార్లింగ్. రాగానే ఓకే. అమ్మో గుడ్లు బాబులు అండి. భలే ఉన్నాయా రంగురంగులుగా. ఇది సేమ్ భలే చూస్తున్నావే. ఏం కావాలా? అమ్మో మేడం మహారాణి నాన్ వెజ్ తినేస్తుందండి, వెజ్ పడదు అనుకుంటా. ఓకే తిని అది లంచ్. బాయ్. అంతే, ఈ 5 రూపాయల గృహకి ఇవే ఉన్నాయి లోన. ఇప్పుడైతే గృహం బయటకు వచ్చాం. మళ్ళీ గిన్నె కోళ్ళ దగ్గరికి వచ్చాం తిరిగి. ఈ గృహ అయితే ఇలా ఉండదండి, బాగా కట్టాడే. బాగానే కట్టి, పర్లేదు, నాట్ బ్యాడ్. ఇది కంగారులు అండి, ఇవి ఆస్ట్రేలియా చూసినట్టు పెద్ద ఉండవు కానీ చిన్న ఉన్నాయి. చూపిస్తా. 2 జాలీలు వేసారు వీడికి. వాడి కంగారులు మ్యాజిక్ గింతే కదా, డబల్ జాలీలు వేసారు. ఇవన్నీ కొంగలండి, చూడండి అంత బాగా రెస్ట్ తీసుకుంటున్నాయో. చాలా ఉన్నాయి. నీటి అని దగ్గర వచ్చాయి బాగా. అదే నీటి అని కాదు, అదే అడవి మృగం అంటారు కదా, అక్కడికి వచ్చాయి ఇవన్నీ. మనం ఎక్కడే స్టార్ట్ చేసాం.
ఓకేనా? ఇప్పటివరకు ఈ వీడియో చూసారంటే తప్పనిసరిగా ఈ వీడియో నచ్చే ఉంటుంది. ఒక లైక్ వేసుకోండి. ఓకేనా? ఫ్యామిలీతో వైజాగ్లో ఎక్కడైనా తిరగాలంటే మాత్రం మంచి మంచి వీడియోలు మన ఛానల్లో వస్తాయి. నెక్స్ట్ కైలాసగిరి పక్కనే ఉన్న కంబాలకొండ వీడియో కూడా వస్తుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇలాగా ఫ్యామిలీతో బయటికి రావాలి అనుకుంటారు కదా, వాళ్ళకి వీడియోని షేర్ చేయండి, యూజ్ అవుతుంది. సరేనా? నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. జై భారత్, జై హింద్.